హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ అండ్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు కూడా సో అంతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసి. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చి ఒక రెయినీ డే అని చెప్పొచ్చు. సో ఎందుకంటే బయట ఫుల్ రైన్ వస్తుంది. మీకు అందరికీ చూపిస్తాను ఇప్పుడు రైన్ ఎలా వస్తుందో. ఫస్ట్ నేను నిద్రలేగానే చేసిన పని ఏంటంటే రైస్ పెట్టేస్తాను అనమాట. సో క్యారియర్ చేయడానికి ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత బయట అంతా కొంచెం చెత్తలు దోసేయాలని చెప్పి ఈరోజు రెయినీ డే అని చెప్పాను కదా. సో ఇదంతా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ అనేది రెయిన్తో స్వీప్ అయిపోయింది. నేను హాఫ్ అనేది మాత్రమే క్లీన్ చేస్తున్నాను. సో మార్నింగ్ వచ్చి నా డే రొటీన్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో మీ డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో నాకు కింద కామెంట్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ తర్వాత వచ్చి నేను ఇంకో కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. నైట్ అలానే పడుకునేస్తాం కదా, సో మెస్సీగా ఉంటుంది. మార్నింగ్ ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట, ఎక్కడక్కడ పెట్టేసి. సో అప్పుడప్పుడు రీచెక్ చేస్తూ ఉంటాను నా బాబు లేసాడా లేదా అని చెప్పి. దాని తర్వాత నైట్ అంతా పాత్రలు ఉంటాయి కదా, సో అన్నిటినీ క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ తర్వాత మధ్యలో మా అత్తయ్య కూడా లేసి వచ్చేసారు. సో ఇద్దరం కలిసి ఈరోజు కడుగుతున్నాం అనమాట. సో చాలా ఉన్నాయని చెప్పి ఇద్దరం కలిసి కడుగుతున్నాము. సో నేను రీసెంట్గా పోల్ ఒకటి మీకు షేర్ చేశాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సీరియల్స్ని క్లిక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డెఫినెట్లీ నేను సీరియల్స్ని పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇలానే మీ ఫీడ్బ్యాక్ని ఇస్తూ ఉండండి. అండ్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ టు వాచ్ టిల్ ఎండ్. పిల్లలు లేసే లోపల మాకు ఇంకా ఈ పని అయిపోవాలని చెప్పి సో హాల్ని ఈరోజు నేను క్లీన్ చేస్తున్నాను. సో ఏం లేదు, నార్మల్గా సోఫాని సెట్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఇంకా మార్నింగ్ లేసాం కదా. సో ఈ వేళకి ఏమైందంటే బర్త్డే రోజు చెప్పా కదా, సో అక్కడ ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను మిక్సీలో వేలు వెళ్ళిపోయింది, అదే అనమాట కట్టు. అండ్ తర్వాత పిల్లలకి వచ్చి క్యారియర్కి లేడీస్ ఫింగర్ ఫ్రై చేశాను. అండ్ ఇప్పుడు నేను పెద్ద బాబును వదిలేదానికి స్కూల్కి వెళ్తున్నాను. సో చలో మీరు కూడా వచ్చేయండి స్కూల్కి. అండ్ ఆఫ్టర్నూన్ ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. సో ఈరోజే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో అందుకే ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పా కదా, చూపిస్తాను తర్వాత ఆఫ్టర్నూన్. వీళ్ళని స్కూల్లో వదిలేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళి చాలా వర్క్ ఉంటుంది కదా మనకి ఆఫ్టర్. సో ఇదంతా క్లీన్ చేసేసాను అనమాట, కడిగేసాము. ఎందుకంటే నిన్న కొంచెం అంతా ఫంక్షన్కి అంతా కొంచెం గలీజ్ అయిపోయి ఉంటుంది కదా, సో అందుకే నీట్గా కడిగేసాము, ఇల్లంతా కడిగేసాము. తర్వాత మాకైతే బెండకాయ అండ్ రసం ఉందని చెప్పా కదా, సో అది ఇంకా తినాలి ఆ లోపల. అండ్ ఇక్కడ కర్బూజకాయ చెట్లు, బెండి విత్తనాలు అన్నీ వేసాం. చిక్కుడుకాయ చెట్లు ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, అరటి చెట్టు పక్కన చిక్కుడుకాయ చెట్లు 2, మునగాకు చెట్టు. సో మీరు అందరూ అడిగారు కదా, సో మీ గార్డెన్ చాలా చాలా బాగుంది అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ నేనైతే ప్రత్యేకంగా ఏం మెయింటైన్ చేయట్లేదు, మా అత్తయ్య చూసుకుంటారు అదంతా. నాకు తెలియదు అనమాట అదంతా. సో మా అత్తయ్య చూసారు కదా, మా అత్తయ్య వేస్తున్నారు అదంతా. నాకు అసలు అంత టచ్ కూడా లేదు. అవి ఏంటి విత్తనాలు తెచ్చేది మా అత్తయ్య, సో అవే వేసుకుంటూ ఉంటారనమాట. వంకాయ చెట్లు, పచ్చిమిరకాయ విత్తనాలు ఇంట్లో ఉంటాయి. సో పుదీనా లేదు కానీ కొత్తిమీర, సో ఇవన్నీ ఇంట్లో కొన్ని దొరికేటివి ఉంటాయి, కొన్ని బయట తెచ్చుకునేటివి. అంటే బయట మనం ఎవరైనా ఇంటికి వెళ్తే తెచ్చుకునేది, లేకపోతే షాప్స్లో విత్తనాలు దొరుకుతాయి, లేదంటే నర్సరీలో కూడా దొరుకుతాయండి. సో నర్సరీలో కూడా తీసుకోవచ్చు. అలా మా అత్తయ్య ఇన్ని చెట్లు పెంచుకున్నారనమాట. స్టార్టింగ్ ఇది ల్యాండ్ నీట్గా ఉండేది. సో తర్వాత కొంచెం ఏంటంటే చిన్న చెట్లు తెచ్చుకొని పెద్దవి చేసుకున్నారు. సో ఇది ఎంతో ఈజీ పని కాదు, అసలు చాలా కష్టం అనమాట. చాలా రోజులకు ఓపికగా దానికి నీళ్ళు పోసి పెంచుకోవాలి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని కూడా. అంటే వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. వర్షం పడకపోతే పైపులు చూసారు కదా, ఆ పైపుల నిండా వాటర్ ఉంటాయి అన్నమాట, ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి.
ఇప్పుడు కొన్ని మొక్కలు మేము నాటబోతున్నాము. మీకు గుర్తుండే ఉంటుంది, మేము గోరింటాకు చెట్టు గోరింటాకు విత్తనాలతో గోరింటాకు చెట్టు వేసాము. సో అది రాలేదన్నమాట. అందుకని మళ్ళీ ఈరోజు గోరింటాకు చెట్టు తెచ్చారు మా అత్తయ్య. సో అంటూ వేస్తున్నాము. అండ్ కొన్ని విత్తనాలు అనేది వేసాము. ఇంకో చెట్టు వచ్చి నల్లేరు చెట్టు అంటారు. సో అది మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ అది ఎలా చేసుకోవాలి ఆ పచ్చడి కూడా మీకు చూపిస్తాను. ఒక మెథడ్ అనమాట. ఇంకో మెథడ్ చాలా టేస్టీగా ఉంటుంది, అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. మీలో ఎవరికైనా ఈ నల్లేరు చెట్టు అనేది తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోతండి. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు అలవాటు అయింది. సో బిఫోర్ అనమాట నాకు ఏం తెలియదు ఆ నల్లేరు చెట్టు ఎందుకు ఉంటుందో అని చెప్పి. సో అది తింటారంట కూడా, చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. చిక్కుడుగా విత్తనాలు వేసాము. సో లక్కీగా మాకు చాలా వచ్చేసినాయి, అంటే విత్తనాలు చక్కగా వచ్చేసాయి. అందుకని అక్కడ దారం చూసారు కదా, అక్కడ దారానికి అల్లిస్తున్నారనమాట. తీగని అలా అల్లించుకోవాలంట పైకి. సో ఇవన్నీ ఏంటంటే మనకి తెలియదు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే కొంచెం తెలుసుకుంటాము. అండ్ ఇక్కడ చూసారా ఫుల్ హెవీ రెయిన్ అనమాట. హెవీ రెయిన్లో కూడా మా అత్తయ్య చూసారా విత్తనాలు అన్నీ వేసి బాగా చక్కగా పెట్టుకుంటున్నారు. అండ్ ఇది బయట అవుట్ సైడ్ లుక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో చూస్తూ ఉన్నారు కదా నా వ్లాగ్స్. నల్లేరు చెట్టు అండి. నల్లేరు అంటే ఏంటి అని చెప్తాను. సో చూపిస్తాను మీకు. ఈరోజు కర్రీ చేస్తాను కదా, సో చూపిస్తాను. కర్రీ కాదు, చట్నీ చేస్తున్నాము. సో చూపిస్తాను అప్పుడు. అండ్ ఇది వచ్చి నల్లేరు చెట్టు, ఇది దిష్టికి పెడతారంట. సో ఇది మనం బయట అల్లించుకుంటే చాలా షోగా బాగుంటుందంట. అండ్ ఇంకోటి వచ్చి గోరింటాకు చెట్టు, ఇందాక వచ్చి మల్లెపూ చెట్టు ఏదో ఉంది. రెండిట్లో ఏదో 2 చెట్లు కన్ఫ్యూజన్లో ఉన్నాయన్నమాట. సో ఆ 2 చెట్లలో ఏదో ఒకటి అంటు అనేది వేస్తున్నారు. అండ్ మల్లె చెట్టుకు కూడా అంటు వేసేస్తున్నారు. ఆ మల్లె చెట్టు కూడా మాదే అండి. అంటే బయట ఇంకో ముందర ఉంటుంది కదా, సో అక్కడి నుంచి కొంచెం తీసుకొని ఇక్కడ నాటుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఆ చెట్టు అనేది ఎండిపోయింది. సో అందుకని ఆ చెట్టుని పీకేసి ఆ చెట్టు ప్లేస్లో పెట్టేస్తాం. సో ఇంతకు ముందు ఉండేది అది వేర్లకి పురుగు పట్టి చచ్చిపోయిందనమాట, అందుకనే పీకేసాము. అండ్ ఇప్పుడు వచ్చి నేను చెప్పాను కదా నల్లేరుతో పచ్చడి చేస్తున్నామని, నల్లేరు దొండకాయ పచ్చడి. ఇది నార్మల్గా దొండకాయ కొబ్బరి వేసేస్తారు కదా, సో అలా అని నల్లేరు అనేది కొత్తగా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మాకు ఆ రోజే అయిపోయిందనమాట. సో కంప్లీట్ అయిపోయింది, అంత బాగుందంట. సో పిల్లలకు కూడా బాగా ఎమ్మీగా తినేస్తారు. సో వన్స్ ట్రై చేసి చూడండి, మీకు దొరికితే తెచ్చుకొని ట్రై చేసుకోండి. సో నాకైతే ఈ నల్లేరు కొత్తగా అనిపించింది, అందుకే నేను ట్రై చేస్తున్నాను. సో మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. ఇది ఆయిల్లో చాలాసార్లు బాగా ఫ్రై చేసేయాలన్నమాట. సో చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ ఎలా వచ్చాయో అలా వచ్చేయాలి. ఎందుకంటే దానిలో బంక ఉంటుందంట, బంక వెళ్ళేంత వరకు ఫ్రై చేసేయాలంట. సో తర్వాత నార్మల్గా మనం మిక్సీ పెట్టడమే, అంతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి. అండ్ దీనికి తాలింపు పెడతారు. తాలింపుకి ఆనియన్స్ వేసుకోవాలి. నార్మల్గా మనం పచ్చడికి ఏ తాలింపు అయితే పెడతామో సో ఆ పోపే పెట్టుకోవాలి, నథింగ్ మచ్ అనమాట. సో మా అత్తయ్యని పిలుస్తున్నాను ఏ తాలింపు పెట్టాలని చెప్పి. అందులో ఇంకా కొంచెం ఏంటంటే మెంతుల పొడి యాడ్ చేశారు. సో అందుకే అనమాట, మనకు తెలియదు కదా. చాలా ఎమ్మీగా చాలా బాగుంది. సో రైస్ వేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంది. సో రెడీ అయిపోయింది మా పచ్చడి. సో మేము తింటున్నాం అనమాట. సో మీకు కూడా చూపించేస్తున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. సో సీ యూ ఆల్ గైస్, బాయ్ గైస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.